చూడు, విఘ్నాధిపతి అయిన గణేశుడిని మనసులో స్మరిస్తూ ఇప్పుడు మనం పఠించబోయే షోడశ నామాలతో కనుక స్తుతిస్తే మనం తలపెట్టే ఎలాంటి శుభకార్యమైనా నిర్విఘ్నంగా పూర్తవుతుంది అంటుంది శాస్త్రం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. విద్యను ఆరంభించే ముందు, వివాహ సమయంలో, ప్రయాణ సమయంలో, నూతన గృహ ప్రవేశ సమయంలో, ఇంకా ఎలాంటి శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా ఒక్కసారి మహాగణపతి విఘ్నాధిపతి అయిన గణేశుని స్మరించుకుంటూ ఆ గణనాథుని యొక్క షోడశ నామాలను కనుక భక్తితో శ్రద్ధగా చదివినా విన్నా కూడా తెలిసి తెలియక మనం ఎదుర్కొనే అనేక విఘ్నాలు తొలగుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. సర్వం గణేశార్పితమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.